కోపంగా ఉన్నారు, ఆటో అన్నలు కోపంగా ఉన్నారు, మహిళలు కోపంగా ఉన్నారు, రైతులు కోపంగా ఉన్నారు, యువకులు కోపంగా ఉన్నారు. మనం చేయవలసిందల్లా ఒకటే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ప్రతి ఇంటికి పోవడం, ఇంటికి పోయి కూర్చొని అక్కడ మాట ముచ్చట చెప్పి ఒకటే ప్రశ్న అడగాలి. 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుండే, కేసీఆర్ ప్రభుత్వంలో కరెంట్ ఎట్లుండే, నీళ్ళు ఎట్లుండే, ఇవాళ ఎట్లాంటి పరిస్థితి వచ్చింది. 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు 20,000 లీటర్లకు నీళ్లు ఫ్రీగా వచ్చినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకొని ఒక్కొక్క వాటర్ ట్యాంకర్ కు మళ్ళా 2,000 రూపాయలు కట్టే దుస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా ఒకసారి యాడ్ చేయండి. హైదరాబాద్ లో ఇవాళ కనీసం మంచినీళ్ళు ఇవ్వలేని గవర్నమెంట్, సరిగ్గా కరెంటు కూడా సరఫరా చేయలేని గవర్నమెంట్, కేసీఆర్ గారు చేసిన మంచి పనులను కనీసం కొనసాగించలేని గవర్నమెంట్ ఇవాళ ఉన్నది అనే మాట గుర్తు చేయండి. మనం పెట్టినాం డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం, ప్రపంచంలోనే అతి పెద్దదైన విగ్రహం, 125 ఫీట్ల ఎత్తైన విగ్రహం పెట్టినాం హైదరాబాద్ నడిబొట్టున నెక్లెస్ రోడ్ మీద. ఈ ముఖ్యమంత్రి ఎంత కుసంస్కారి అంటే, ఎంత హీనమైన మనస్తత్వం అంటే, ఆయన కనీసం మన అంబేద్కర్ జయంతి నాడు ఆ విగ్రహం దగ్గర సాఫ్ సఫాయి చేయించలే, కనీసం ఆ విగ్రహానికి దండ కూడా వేయకుండా తాళం పెట్టి ఎవరు రానియకుండా చేసిన మూర్ఖుడి ముఖ్యమంత్రి. ఎందుకు? ఆయన కోపం ఒకటే, ఆ విగ్రహం పెట్టింది కేసీఆర్, అందుకే ఎవరు పోవద్దు, దండ వేయద్దు. మరి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారు నీకేమైనా సిగ్గు లజ్జ ఉంటే మరి కేసీఆర్ పెట్టిన విగ్రహానికి ఏమో దండేస్తలేవు, కానీ కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్ లో మాత్రం సిగ్గులే కూడా కూర్చుంటున్నావు, అక్కడ కూడా కూర్చోకుండా మాట్లాడుతున్నావు. ఆ సెక్రటేరియట్ కూడా అంబేద్కర్ పేరే పెట్టినాం, మనం సెక్రటేరియట్ కూడా అంబేద్కర్ పేరే పెట్టినాం, 125 ఫీట్ల విగ్రహం పెట్టినాం. ఆలోచించండి ఎట్లా ఉన్నది ముఖ్యమంత్రి వైఖరి, ఒకసారి చూడండి. ఏం మాటలు మాట్లాడుతున్నాడు, తెల్లారులేస్తే ఎంత గలీజ్గా మాట్లాడుతున్నాడు చూస్తలేమా. పేగులు కట్ చేస్తా, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. నాకు నిన్ననే ఒక మిత్రుడు ఫోన్ చేసి, సూర్యాపేటకి వెళ్ళి ఫోన్ చేసి చెప్తున్నాడు, వాళ్ళ కాడ ఒక బస్సులలో ఫుల్ రష్ అయింది, మీకు తెలుసు, బస్సు ఫ్రీ బస్సు పెట్టాక ఆగమాగం అయిపోయింది. ఇవాళ ఇక అందులో కూడా రకరకాల కథలు ఉన్నాయి. బస్సులో ఆయన ఒక జేబు దొంగ పట్టుకున్నారంట సూర్యాపేట, పట్టుకుంటే పోలీసులు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి ఒకటి తమ్ముడు తప్పిరు అని, ఏమేమి దోసుకున్నావు తీ బయట. నేనేడ దోసుకున్నా సార్, నేను దోసుకోలేదంటే, మరి నీ జేబులో కత్తెర ఎందుకు కుదిరా అని అడిగాడు. వాడు అంటున్నాడు, ముఖ్యమంత్రి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతుంది, నేనే పెట్టుకొని తిరగదు సార్. అరే ముఖ్యమంత్రి చెప్తున్నాడు జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, నేను పెట్టుకోవచ్చు సార్, జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుడే నేరమా అని వాడు దబాయిస్తున్నాడు. ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఏంటంటే, జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, కట్ చేస్తా, మెడల పేర్లు వేసుకుంటా. ఎవరు తిరుగుతాడు మెడల పేర్లు వేసుకొని? ఏమైనా పోటీ కొట్టేటా? ఏమైనా బుద్ధిజ్ఞానం ఉన్నదా? ఏ ముఖ్యమంత్రి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతాడు? ఇంకో మాట అంటాడు, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ మొత్తం ఖాళీ కుండలు ఉన్నాయి. ఎవరు తిరుగుతాడు లంకె బిందెల కోసం? దొంగలు లంగలు తిరుగుతారు, గడపాలను పట్టుకొని తటపాలను పట్టుకొని నెత్తి మీద బండ కప్పుకొని అర్ధరాత్రి పాడుపడ్డ గుళ్ళల్లో గడిలల్లో లంగలు దొంగలు తిరుగుతారు. ఈయన ఇదివరకు ఏం చేస్తున్నాడు నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం పక్క, అదేలీనే జన్మతి కాకే అరిచేట్లో వైకుంఠం చూపెట్టి తంతకారుల గుట్టలో పడ్డట్టు ఆయన వచ్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు. అప్పటికే ఆయనకి సమజ్ అయితే లేదు, నెలకు 2,500 ఎట్టియానో తెలియదు, 4,000 రూపాయలు ఎట్టియానో తెలియదు, నోటికి ఎటువంటి మైక్ పట్టుకోగా ఎటువంటి రీటు ఇప్పుడు ఇస్తున్నాడు. को वोट दे दो। अगर ऐसे आदमी को अगर यकीन मान के कांग्रेस को कोई वोट देगा तो वोट जाएगा सीधा भाजपा को और फिर नुकसान होगा सेक्युलर ताकतों का। इसीलिए मैं कह रहा हूं भाइयों, मेरा कहना नहीं है, आज ममता दीदी जो वेस्ट बंगाल के चीफ मिनिस्टर है, जो कि अभी इंडिया अलायंस में कांग्रेस का पार्टनर है, उनका भी दावा है कि कांग्रेस में दम नहीं है 40 सीट से ज्यादा जीतने का पूरा हिंदुस्तान में। 543 सीट में से जो पार्टी 40 सीट भी नहीं जीत सकती, वो क्या मुकाबला करेंगी मोदी की, वो क्या मुकाबला करेंगी बीजेपी की, मैं पूछना चाहता हूं। इसलिए भाइयों, एक सेक्युलर पार्टी, एक सेक्युलर लीडर और एक अमन पसंद लीडर, एक अमन पसंद जो हमारे चीफ मिनिस्टर थे हाल ही में अभी तक केसीआर साहब, ऐसे लीडर की अगर आप और मदद करेंगे, उनकी हिम्मत अफजाई करेंगे तो और तेजी से हमें आगे बढ़ने का मौका मिलेगा। ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు నేను ఒకటే అడుగుతాను, ఎక్కువ తక్కువ మనం చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లో మీరందరూ బ్రహ్మాండంగా పనిచేసినారు. గోపీనాథ్ గారి ఓట్లు పెరుగుతూనే ఉన్నాయి 2014 నుంచి. 2014 52,000 ఓట్లు పోలైన గోపి
2018లో 69,000 ఈసారి 80,000 ఓట్లు గోపీనాథ్ గారికి మీరే ఇచ్చిండ్రు. మీరే బ్రహ్మాండంగా మంచి నాయకుడు కాబట్టి, 80,000 పేదలతో ఉండే నాయకుడు కాబట్టి గోపీనాథ్ మీరు గెలిపించారు. నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా, ఎన్ని మాటలు చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ల ముంగట? బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు. నేను వచ్చినప్పుడు వింటున్న గోపి మాట్లాడుతుంటే కళ్యాణ లక్ష్మి అని 1,116 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తే మీ ఎమ్మెల్యే గోపి ఏం చేస్తుండే? కళ్యాణ లక్ష్మితో పాటు ఒక చీర, ఇంకేమేమి ఇస్తుండే, ఒక గిఫ్ట్, ఇవన్నీ పెట్టి ఇంటింటికి పంపిస్తుండే. ఈ మధ్యన గోపీనాథ్ గారు ఒక డిసిషన్ తీసుకున్నాడు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటిదాకానైతే కులం బంగారం ఇయ్యరో అప్పటిదాకా నేను చెక్కులు నువ్వే వచ్చుకోపో అధికారులను దబాయించి చెలగొట్టిండు. నేనేమంటున్నా అంటే ఒక గోపీనాథ్ చేయాల్సిన పని కాదు. బూత్ కమిటీలు 300 బూత్ కమిటీలు, ఒక్కొక్క కమిటీలో 10 మంది ఉన్నారు. అందరితో నేను ప్రార్థించేది ఒకటే, మనందరం కూడా ఇంటికి పోయి అడగవలసింది ఒకటే, ఏమమ్మా బంగారం వచ్చిందా అని అడగాలి. బంగారం వచ్చిందా, బిడ్డ పెళ్లి చేస్తున్నావు, కాంగ్రెస్ వాడు చెప్పిండు కదా కులం బంగారం వచ్చిందా అని అడగాలి. లేడీస్ ఉంటే ఖచ్చితంగా అడగాలి. 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు ఉంటే తప్పకుండా అడగాలి. కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది 100 రోజుల గ్యారంటీ, 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని బిల్డప్ ఇచ్చి 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ అరిచేతుల వైకుంఠం చూపెట్టి నెలకు 2,500 అన్నారు. కోడలి పిల్ల ఉంటే 2,500, ఇంట్లో ముసలోళ్ళు ఉంటే నెలకు 4,000, ముసలాయన ఉంటే 4,000, ముసలమ్మ ఉంటే 4,000, మొత్తం 8,000 అని నమ్మబలికి. మీరు అడగండి, 4,000 వచ్చినాయా? కేసీఆర్ ఇచ్చే 2,000 వస్తున్నాయా? లేదా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇచ్చే 2,500 వస్తున్నదా? ఈ ప్రశ్న అడగండి, తప్పకుండా అడగండి. ఇంకా ఎందుకంటే ఇవాళ దేశంలో జరిగే పరిస్థితులు, వాళ్ళ దేశంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ఆయన వివరంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా అభివృద్ధి సంక్షేమం ఈక్వల్గానే ఉన్నాం, కానీ ఎప్పుడు కూడా 10 ఏళ్లలో వాళ్ళని అరెస్ట్ చేద్దాం, వీళ్ళని అరెస్ట్ చేద్దాం, వాళ్ళని హెరాస్మెంట్ చేద్దాం అని చెప్పి ఎప్పుడు కూడా మన కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. మరి అది అట్లా ఇబ్బంది పెట్టేది ఉంటే వాళ్ళు ఎవరు కనపడేవాళ్ళు కాదు. వాళ్ళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా ఉండేది. కానీ ఆయన ఎప్పుడు తెలంగాణని అభివృద్ధి చేయాలి, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలి, హైదరాబాద్ సిటీ ఇండియాలో నెంబర్ 1 సిటీ ఇవ్వాలి, ఫ్లైఓవర్లు కట్టాలి, లేదా బస్తీ దవాఖానాలు పెట్టాలి, పెన్షన్లు ఇవ్వాలి, రోడ్లు వేయాలి, ఇదే ఆలోచన ఇప్పుడు కూడా. మనకి కోవిడ్ వచ్చినప్పుడు కూడా మరి కేటీఆర్ కానీ కేసీఆర్ గారు కానీ ఎంతో రోడ్లు వేయాలి, ప్రజలకి ఎప్పుడు మందులు ఇప్పించాలని ఆ కోవిడ్ టైంలో కూడా అభివృద్ధి గురించే ఆలోచన చేశారు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళని అరెస్ట్ చేద్దాం, వీళ్ళని అరెస్ట్ చేద్దాం ఎప్పుడు ఆలోచించలేదు. కనుక ప్రజలు డెఫినెట్గా ఇవాళ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో నేను చెప్పిన విధంగా ఎంపీ మనం పద్మారావు గారిని గెలిపించుకుంటే ఎమ్మెల్యే నేనున్నా, కార్పొరేటర్ మనోడు ఉన్నారు. కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ ముగ్గురు ఉంటేనే మనకి ఫండ్స్ వస్తాయి. మన జూబిలీస్ కాన్స్టిట్యూన్సీ ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది, డెవలప్ అవుతుంది. రేపు ఏదైనా ఇష్యూ ఉంటే కూడా మనం ముగ్గురు మాట్లాడవచ్చు. ఎంపీ బీఆర్ఎస్ ఉండి, ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఉండి, కార్పొరేటర్ కూడా బీఆర్ఎస్ ఉంటే ఇంకా మనం ఫండ్స్ ఉంటాయి, ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవచ్చు. కనుక మీరందరూ కూడా ప్రతి ఇంటింటికి ఇప్పుడు నేను ఈ మీటింగ్ అయిపోగానే బూత్ వారీగా మీ అందరూ కూడా పాంప్లెట్స్, స్టిక్కర్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అన్నీ తెచ్చిపెట్టినాము. మీరు ఇక రేపు నుంచా ఎల్లుండి నుంచా మనం ఇంటింటిగా ప్రచారం చేస్తున్నాం. మనం ఏం అడగద్దు, మనం ప్రజల దగ్గరికి వెళ్ళి మన ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఏం జరిగింది, ఇవాళ 5 నెలల్లో ఏం జరుగుతుంది, ఇదే చెప్పాలి మన ప్రజలకు. ఇంకేం అవసరం పడలేదు. ఎందుకంటే ప్రజలంతా బ్రహ్మాండంగా ఆలోచిస్తున్నారు వాళ్ళ హైదరాబాద్ నగర ప్రజలందరూ. కనుక డోర్ టు డోర్ పాంప్లెట్ సిస్టమ్ అనే స్టిక్కర్స్ కూడా మనం డోర్ టు డోర్ వెళ్ళి తిరిగి రేపు నుంచి మన క్యాండిడేట్ రేపు నామినేషన్ వేస్తున్నారు పద్మారావు గారితో పాటు నేను కూడా అయ్యి రేపు నామినేషన్ అని అయిపోతే వాళ్ళ మెడికల్కి వాళ్ళ మీ అందరికీ బూత్ వారిగా ఇచ్చేస్తాం. మరి బూత్ వారిగా కార్యకర్తలు అనేది ఏంటో మీరు అందరూ చూపించారు. మొత్తం హైదరాబాద్ సిటీ అంతా ఇది జూబ్లీస్ అంటే మన ఒక మోడల్గా మన కాన్స్టిట్యున్సీ మొత్తం అందరూ కూడా ఇది గుర్తింపు తెస్తుంది. ప్లస్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా చేయాలని చెప్పేసి ప్రతి ముందు నుంచి కూడా పార్టీ వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కానీ మీరు ఎంతో బ్రహ్మాండంగా ఇవాళ
ఇక్కడ ఉన్న నాయకులు కానీ లీడర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా మరి ప్రభాకర్ గారు వచ్చి ఆశ్చర్యపోతున్నాడు. ఇది పబ్లిక్ మీటింగా పోలింగ్ బూత్ మీటింగా అంటే ప్రభాకర్ గారు ఆశ్చర్యపోతున్నారు. మంత్రి క్యాబినెట్ లా ఒక క్యాబినెట్ మంత్రి కేంద్రంలో ఏం పని చేయాలి? ఆయన పార్లమెంట్ నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా నిధులు తేవాలి, రాష్ట్రం కోసం ప్రత్యేకంగా నిధులు తేవాలి. రాష్ట్రం మీద ప్రేమ ఉంటే किशन रेड्डी साहब क्या करे? कोरोना आया हैदराबाद में और पूरे हिंदुस्तान में और पूरे दुनिया में అంతటా లీడర్లు అంటోళ్ళు కొన్ని మంచి పనులు చేశారు. మా పద్మారావు గారు కరోనా వస్తే సీతాఫల్ మండిలో ఒక పెద్ద ఫంక్షన్ హాల్ కిరాయి తీసుకొని రోజు అన్నదానం కార్యక్రమం పెట్టి దగ్గర సొంత పైసలు 2-2.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కరోనా వచ్చిన వాళ్ళందరినీ కాపాడినవాడు పద్మారావు గారు. అదే कैबिनेट मिनिस्टर सिकंदराबाद एमपी किशन रेड्डी क्या करे कोरोना में? क्या करे? कुरकुरे पैकेट बांटे सबको, कुरकुरे पैकेट बांटे। उसके बाद एक और बहुत अहम काम करे उन्होंने। केसीआर साहब जो है, केसीआर गाరు పోయి కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, హైదరాబాద్ కూడా మంచినీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్, దాన్ని కేసీఆర్ గారు ప్రారంభించారు. కిషన్ రెడ్డి గారు అంటున్నారంట, మరి కేసీఆర్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించారు కదా, నేను కూడా ఏదైనా పెద్దగా చేయాలి. फोन చేసిందంట వాళ్ళ बीए, अरे हम लोग क्या करना भाई, केसीआर ऐसा करे, बहुत बड़ा लिफ्ट इरिगेशन चालू करे. तो उनका बीए बोले कहते अपन भी लिफ्ट चालू करेंगे साहब. तो कहाँ चले गए उन्होंने? सीताफल मंडी रेलवे स्टेशन चले गए. वहां पे 2 पैसेंजर लिफ्ट थे, उसका रिबन काट के बोले నేను కూడా లిఫ్ట్ స్టార్ట్ చేసిన కేసీఆర్ లెక్క. మూడో పని చేసిండు మా కిషన్ రెడ్డి అన్న మొన్ననే చూసిన, నాంపల్లి కాన్స్టిట్యూన్సీలా గుడిమల్కాపూర్ కాడ సింటెక్స్ ట్యాంకులకు కేంద్రం కట్ చేస్తుంది. మారేడుపల్లిలో ఎంఆర్ఓ ఆఫీస్ కాడ పక్కకు ఒక షెడ్ కట్టించిండు. ఏం చేసినవా 5 ఏళ్ల కిషన్ రెడ్డి అంటే, కుర్కురే వంచిన, లిఫ్ట్ చాలు చేసిన, సింటెక్స్ ట్యాంక్ కాడ కొబ్బరికాయ కొట్టినా, ఎంఆర్ఓ ఆఫీస్ కాడ రేకుల షెడ్ వేసి. ఇంతకంటే ఏం చేసిండు? హైదరాబాద్ లో మూసికి వరదలు వస్తే 1000 కోట్ల రూపాయలు కావాలని అన్నాడు మున్సిపల్ మంత్రిగా. కేంద్రంలో ఉండే పెద్దలందరినీ పోయి కలిసిన. రూపాయి ఇచ్చిందా బీజేపీ ప్రభుత్వం? రూపాయి కూడా ఇవ్వలే, పైసా సహాయం చేయలేదు. ఇలా వచ్చి పెద్ద మాటలు మాట్లాడతారు बीजेपी को. मैं पूछना चाहता हूँ भाइयों से बहनों से, बहुत कुछ बोले बीजेपी वाले 10 साल पहले, क्या क्या नहीं बोले? 15 लाख दे देंगे बोले, काला धन वापस लाएंगे, 15 लाख दे देंगे, हर साल 2 करोड़ युवाओं को रोजगार देंगे, प्रति సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా, 15 లక్షల రూపాయలు ఇస్తా, రైతుల ఆమదని డబుల్ చేస్తా, బుల్లెట్ రైలు ఇస్తా, 2027 కల్లా ప్రతి మనిషికి ఇల్లు కట్టిస్తా. ఇవన్నీ మోడీ గారు చెప్పిన మాటలు. నేను ఇవాళ మా అన్నదమ్ములను అక్క చెల్లెలను ఎవరైతే హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో ఓటే, అంతేనా? అంతే అంటారా? అదే అంటున్నా. వచ్చేసాను, స్టేడియం దాకా వచ్చాను, వస్తున్నారు. మరి ఇంత బ్రహ్మాండంగా మీరందరూ కూడా ఆదరించి నాకు వెన్నుదండుగా ఉంది. మరి ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్యలో పేపర్లు వస్తున్నాయి, 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, 20 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, 5 వెళ్ళిపోతున్నారు. మీరు జూబ్లీస్ ఎమ్మెల్యే వెళ్ళిపోతున్నాడు. నాకు చాలా మంది ఫోన్ చేశారు, కానీ మీరు ఎవరు చేయలేదు. ఎందుకంటే మీకు తెలుసు, మేము ఏం చేసినా పబ్లిక్లో మాట్లాడతాం, పబ్లిక్లోనే ఉంటాం, పబ్లిక్లోనే ఏదైనా తెలుసుకుంటాం. అంతేగాని దొంగచాటుగా పోయి వేరే పార్టీలో కలిసి అలవాటు లేదు. మీ అందరూ తెలుసు, మనకి మీ అందరూ తెలుసు. మనందరికి మళ్ళీ దొంగచాటుగా పోయి పార్టీ మారే అవసరం లేదు మనకి. ఎందుకంటే మీరు ఉన్నారు, నాకు ధైర్యం అంతే. మీరుంటే నాకేంటి? ఏదైనా సరే మనం ధైర్యంగా మొహమాటంగా कुछ भी है मुंह के ऊपर बात करने की आदत है अपने को, कुछ भी है डायरेक्ट बात करने की आदत है. ऐसी चोरी छुपा के जाके दूसरे पार्टी में मिलने का जरूरत नहीं है. आप लोग रहने के बाद कुछ भी है आप लोग बिठा के बात करना है, वो ही अपना हमेशा आप लोग देख रहे. थोड़े लोग एमएलए ऐसे वाले किसको ड्राइवर को भी पता नहीं जाके कांग्रेस की ज्वाइन हो गए हमारे एमएलए. वैसा नहीं रहना कभी भी. अभी आप साथ दिए, आप जिताए, पब्लिक वोटा डाले, क्या जवाब देते पब्लिक को आके? आप खाने आके क्या जवाब देते? कल के दिन काम करो तो फोन करते. ये सब बेकार बात है. कम से कम 1 महीने से पूरे 12 एमएलए जा रहे, 10 एमएलए जा रहे, बोलते पर कोई भी नहीं आ रहे. ऐसा काली पीली पब्लिक ऐसा सबको
डरा के वो करके कोई भी नहीं आते, कहीं को जाते, क्या जरूरत क्या है हमारे, इसको जरूरत नहीं है। हमारे को केसीआर साहब है, केसीआर के साथ हमेशा रहेंगे, नहीं रहेंगे बोलो आप लोग, केसीआर साथ के साथ रहेंगे अपन हमेशा, और ऐसे लड़ते रहेंगे। और सब लोग को जो गरीब लोग जो है, गरीब लोगों के साथ रहना, गरीब लोगों के साथ अपन हमेशा है और रहेंगे, और आगे भी गरीब लोगों के साथ रहेंगे। और बहुत खुशी की बात है, मैं खाली 2-3 दिन पहले बोला एक मीटिंग लगा लेंगे पोलिंग बूथ के हिसाब से बोलते, तो केटीआर साहब बोले मैं 18 तारीख के दिन सुबह में नहीं रह रहा हूँ, आप लोगों को पूर्व को बोला 18 तारीख सुबह में मीटिंग लगाएंगे। केटीआर साहब नहीं आते बोलते, फिर शाम में आए बोलते, फिर अपन शाम को वो कर दिए मीटिंग, शाम के टाइम पे लगा चाहते क्या बोल, तो केटीआर साहब रहते और पद्माराव आ गए, और केटीआर साहब నీట్గా ప్రోగ్రామ్ చేసి సక్సెస్ చేసేదంటే క్రెడిట్ ఎప్పుడు గోపన్నకి వస్తుంది అనుకుంటా. మరి పెద్దలు ఎమ్మెల్సీ ప్రభాకర్ అంకుల్ గారు, మరి కార్పొరేటర్లు, ఈరోజు ఎంపీ ఎలక్షన్ దగ్గరకు వస్తున్నది. 13 తారీఖు రోజు మీ ఒక అమూల్యమైన ఓటు పద్మారావు గారికి ఓటు వేయాలని కోరుకుంటాము. కారు గుర్తుని బలం చేయాలని కోరుకుంటున్నాము. మన 7 కాన్స్టిట్యున్సీలో ఎంపీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ టాప్ ఉండాలని నేను కోరుతున్నాను. మరి అదే కాకుండా ఇప్పుడు చాలామంది చెప్తున్నారు, ఇప్పుడు ఇక్కడ ఉన్న సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, ఈయన గురించి ఎక్కువ కిషన్ రెడ్డి కన్నా సింటెక్స్ రెడ్డి అంటేనే బాగా గుర్తుపడతారు. ఎందుకంటే ఆయన చేసింది సికింద్రాబాద్ ఎంపీగా సింటెక్స్ ట్యాంక్లో ఓపెన్ చేయడము. మీ కురుకుల రెడ్డి, నేను పేరెళ్ళవల్లి రెడ్డి అని తెలుసు కాబట్టి ఆయన ఎక్కువ మట్టి ఆయనతో ఉందని కూడా ఆయన ఎప్పుడు వాళ్ళు కూడా కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ వేరే పార్టీ ఉంది, ఆయన పేరెళ్ళవల్లి రెడ్డి అన్నారు. పొద్దున్న పేరెళ్ళవల్లి ఉద్దుకోవాలి, తిరగాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. మరి ఆయన సోషల్ మీడియాలో కూడా నేను చూస్తే సికింద్రాబాద్ పార్లమెంట్ గురించి ఏం డెవలప్మెంట్ ఉండదు, ఎక్కడ డెవలప్మెంట్ ఉండదు, కేవలం నార్త్ ఈస్ట్, గుజరాత్, ఢిల్లీ ఇవే. కాబట్టి రాబోయే రోజుల్లో మనం ఈ సింటెక్స్ రెడ్డిని ఓడగొట్టి మన కార్పొరేట్ పద్మారావు సాబ్ని గెలిపించుకోవాలని కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన గోపన్న గారికి, మరి ఎమ్మెల్సీ ప్రభాకర్ అంకుల్ గారికి, మరి అందరికీ అన్ని డివిజన్ 8 డివిజన్లకు అందరికీ మీరందరూ గట్టిగా ఉంటేనే మేము గట్టిగా ఉంటాం. కాబట్టి ఏ మాత్రం మధ్య పడిపోతూ, రూలింగ్లో ఉన్నప్పుడు మజా కాదు, అపోజిషన్ ఉన్నప్పుడే మజా వస్తుందమ్మా. కాబట్టి అపోజిషన్ ఉండడమే మజా వస్తుంది. రూలింగ్లో ఉన్నప్పుడు ఇంకా ఫోన్ చేసుకొని చెప్పవచ్చు, కానీ అపోజిషన్లో ఉన్నప్పుడే తాగేసి పని చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మన మధ్య పడిపోతూ కార్యకర్తలు మీరంతా ధైర్యం ఉండాలి. మరి చాలామంది ఇప్పుడు మా దగ్గర ఇంకొక తెలుసు అంకుల్ ఫ్రెండే కట్టడంలో తెలుసులే, అట్లాంటి వాడు మేము 30 తారీఖు రోజు ఆపేనాక పబ్లిక్ మీటింగ్ 30 తారీఖు రోజు పెళ్ళి, 3వ తారీఖు డిన్నర్ అన్నాం. డిన్నర్ కూడా కాదే మనోడు జంప్ అయిపోయింది. కాబట్టి అట్లాంటి వాడు కూడా ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ 2 మంచి మెజారిటీ ఇస్తుంది. ఇట్లాంటి ఏమంటారు జంపు జలాన్ని కాదని మంచి గుణపాఠం చెప్తారని కోరుకుంటున్నాను. जहाँ एक वक्त ऐसा था जब एक भाई दूसरे भाई के साथ आराम के साथ, चैन के साथ, चाहे कोई भी मजहब का हो, मजहब का नाम नहीं लेते हुए एक दूसरे के साथ आराम से एक दूसरे का त्योहार मनाने वाला एक माहौल था। कभी एक वक्त था कि हम लोग हमारे भाइयों के घर शीर कुरमा खाने के लिए आराम से चले जाते थे, पर आज हिंदुस्तान में एक दूसरे को मजहब के नाम पर पहचानना, एक दूसरे का होलिया, एक दूसरे के रीति रिवाज का इज्जत करने पे भी आज एक उंगली उठा के दिखाने की एक माहौल जो बना दिया मोदी साहब ने और उनकी हुकूमत ने, इसको अगर रोकना है, इसको अगर फिर से एक बार, जैसे अभी हमारे भाई कह रहे थे अमन पसंद हूं मैं, इसको अगर फिर से एक बार एक चैलेंज करना है, मुकाबला करना है,
तो सिर्फ और सिर्फ केसीआर जैसे लीडर से वो मुमकिन है, किसी और से मुमकिन नहीं है। मैं बात फिर से कहता हूं, एक और बात आपसे कहना चाहता हूं, మీ అందరితో నాకు ప్రార్థన, ఇవాళ దేశంలో బీజేపీని కొట్టాలి అంటే, బీజేపీని ఓడించాలి అంటే కాంగ్రెస్ పార్టీలో ఆ శక్తి లేదు. మన రాష్ట్రమే దానికి ఉదాహరణ. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆ రోజు బీజేపీకి సంబంధించిన 30 మార్గాన్లు 32 మార్గాన్లు బండి సంజయ్, ఈటెల రాజేందర్, అరవింద్ ధర్మపురి, అదే విధంగా ఇంకా సోయం బాబురావు, ఇంకా ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ మనం ఓడించింది ఎవరు ఒక్కసారి ఆలోచన చేయండి. कुछ कांग्रेस वाले आके बोलते हैं कि आप बीजेपी के बी टीम हो करके बदनाम करने की कोशिश करते रहते हैं. भाइयों, मैं आपसे एक चीज पूछना चाहता हूं, हाल ही में जो इलेक्शन हुआ असेंबली में, किसने हराया बंडी संजय को? किसने हराया? बीआरएस पार्टी ने ना, यही गुलाबी झंडा ने हराया. किसने हराया धर्मपुरी अरविंद को? किसने? सुनाई नहीं पड़ रहा. किसने हराया? ईटल राजेंद्र को किसने हराया? रघुनंदन राव को किसने हराया? स्वयं बाबूराव को किसने हराया? वो बदमाश जो है राजा सिंह, उसको भी ऑलमोस्ट हरा दिए. वो बच गया बस 15-20 हजार वोट से वो जीत गया, वरना पूरे शहर हैदराबाद में पूरा क्लीन स्वीप करती थी बीआरएस. एक बदमाश बच गया. इसलिए भाइयों बहनों, मैं एक ही चीज कह रहा हूं आपसे, आज पूरे के पूरे जितने भी बड़े बड़े लीडर आए बीजेपी के, सबको हराने वाली बीआरएस. आज कोई आके कहता है कि आप बीजेपी के बी टीम हो, क्या मान लेंगे ऐसे ही? हम इतने नादान हैं, इतने मासूम हैं कि कोई भी कुछ भी आके कह दे तो उस बात को मान ले. भाई, मैं एक चीज पूछना चाहता हूं आपसे, जो बीआरएस ने आज जितने भी बीजेपी के बड़े बड़े लीडर हैं तेलंगाना में, उनको हराने वाली बीआरएस. आज किशन रेड्डी जो एक कैबिनेट मिनिस्टर, एक लौते कैबिनेट मिनिस्टर है हमारे रियासत से, उनको भी अगर कोई हराएंगे तो सिर्फ और सिर्फ बीआरएस पार्टी और हमारे पद्माराव साहब हराएंगे. वो इस वजह से తెలంగాణ రాష్ట్రం సాకారం కాకముందు 14 సంవత్సరాలు కొట్లాడి ఏకైతే తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణకి ఇప్పుడు పెద్ద కేసులు పెద్ద గొప్ప కావాలి. ఎంపీ క్యాండిడేట్ ఏమన్నా దాని మీద ఆల్రెడీ ఇప్పటికీ 5 కేసులు ఉన్నాయి. బాబు చేసింది ఏం లేదు, 5 కేసులు ముగ్గురే. ఇప్పుడు ఒక 5 కేసులు లేవు, 14 కేసులు లేవు. ఇక 10 సంవత్సరాలు తిరగాలి. నేను కూడా కార్యకర్తలే కానీ నాయకులకి కానీ మీరు ఎవ్వరికి ఎప్పుడూ భయపడే ప్రసక్తే లేదు. గతంలో గోపన్న ఒక్కడే ఎమ్మెల్యే అనుకోదు వేరు. బీఆర్ఎస్ పార్టీ నగర ఎమ్మెల్యేల మొత్తం మీ ఎమ్మెల్యే గారు వెంబడి ఉన్నాం. దేనికి ఏ కార్యకర్త ఏ నాయకుడు ఇప్పటి ఉన్నది ప్రసక్తే లేదు. 5 గంటలకు గోపన్న 5 గంటలకు మీటింగ్ అని చెప్పాడు. మా సార్ని తీసుకొని వచ్చే వరకు బహుశా 3-4 గంటలు లేట్ అయిందేమో. ఇప్పటికే లేట్ అయింది, క్షమించాలి మీరంతా. రాబోయే ఎన్నికలలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. మేమంతా ఉన్నాం. మేంబడి లాకప్లు కానీ కేసులు కానీ ఇంకెక్కడ జైలుకు పోతే నేను కూడా వస్తాను. మాకు ఇవన్నీ కొత్త కాదు. కేసులు పెడతారు, జేసీబీలు వచ్చినాయని. తెలంగాణ ఉద్యమంలో ఇటువంటి కేసులు 100 చూసాం, డజన్లు కొద్ది చూసాం. ప్రభుత్వం లేదంటే మాత్రం ఏం లేదు. పార్టీ ఉంటుంది, పార్టీ అండగా ఉంటుంది. మీ ఎమ్మెల్యే గారికి మేము ఒక 50 ఎమ్మెల్యేలు ఆయనకు సపోర్ట్గా హైదరాబాద్లో మేము ఉంటాం. ఎట్టి పరిస్థితులు ఏ కార్యకర్త కానీ నాయకుడే కానీ మన ఓటర్సే, మన వర్గం ఉండే ఓటర్సే కానీ ఎవరు భయపడే ప్రసక్తే లేదు. బహుశా మీరు ఎంత కడేసిందా? అయిపోయిందా? మళ్ళీ మీ దేవుడు వస్తా. ఇప్పటికే సమాచారం బాగైంది. బూత్ కమిటీ మీటింగ్స్ అని 5 గంటలకు ఓపెన్ అట్లా ఇప్పించినట్టుంది. బహుశా మాకున్న ఇబ్బంది వల్ల 3 గంటలు 4 గంటలు లేట్ అయ్యవచ్చు. మీరంతా కూడా మనస్ఫూర్తిగా నన్ను క్షమించాలి. రాబోయే ఎన్నికలలో ఒక అభ్యర్థి కానీ ఇంకెవరైనా కానీ ఇంపార్టెంట్ కాదు. జెండా ఇంపార్టెంట్, పార్టీ ఇంపార్టెంట్. ఎప్పటికైనా జెండా ఓ పార్టీ కింద ఉన్నాము అంటే ఎటువంటి భయపడే అక్కర్నే లేదు. మేమంతా ఎప్పుడు ఉన్నాం. దయచేసి క్షమించాలి. మీ అందరికీ మళ్ళీ ఇంకో 2 సార్లు మీటింగ్ పెట్టేసి ఇక్కడ మళ్ళీ మేము కలుస్తా.